నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దావోస్లో లక్ష్మీ మిత్తల్తో సీఎం చంద్రబాబు సమావేశం. పెట్రోకెమికల్ హబ్, సోలార్ సెల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆహ్వానం. WEF సదస్సుకు హాజరైన లోకేష్, రామ్మోహన్. పెట్టుబడుల అవకాశాలపై నెట్వర్కింగ్ డిన్నర్లో చర్చలు. అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. పాడేరు ఏజెన్సీని వణికిస్తున్న చలి తీవ్రత. చింతపల్లిలో 5.5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత. హైదరాబాద్లోని దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు. కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లోనూ తనిఖీలు. దావోస్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిత్తల్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకున్నాం. కృష్ణ, లక్ష్మీ మిత్తల్తో సీఎం సమావేశం సహా దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు అప్డేట్స్ ఏంటి? అయితే దావోస్ లో కాంగ్రెస్ సెంటర్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రారంభమైంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ సమావేశానికి హాజరయ్యారు. సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులతో అవకాశాలు, వీటికి సంబంధించి కూడా దావోస్ కాంగ్రెస్ సెంటర్ ప్రేమ్ హాల్లో ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్ లో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వీళ్ళిద్దరితో పాటు అలాగే రాష్ట్ర మంత్రి భరత్ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తంగా రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతగా వాతావరణానికి సంబంధించి పారిశ్రామికవేత్తలను ఈ కార్యక్రమంలోనే భాగంగా గత రాత్రి ఏదైతే RSL మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ భేటీ కావడం జరిగింది. ఏదైతే భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు సంబంధించి పెట్టుబడులు పెట్టాలని లోకేష్ వారిని ఆహ్వానించారు. ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి పరిశీలించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఏదైతే పెట్రోకెమికల్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మకంగా అనుకూలమైన ప్రాంతం అని కూడా వివరించడం జరిగింది. ప్రణాళికాబద్ధమైన 83.8 MTPA సామర్థ్యం కలిగిన పోర్ట్ వైజాగ్ లో అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం కెమికల్ పోర్ట్ వీటన్నిటి మధ్యలో ఇది ఏర్పాటైతే కనుక అన్ని అనుకూలంగా ఉంటాయని కూడా వివరించడం జరిగింది. మొత్తంగా దీనిపై సానుకూలంగానే స్పందన వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే లాజిస్టిక్ హబ్ పెట్రోకెమికల్స్ అలాగే గ్రీన్ ఎనర్జీతో నూతన ఆవిష్కరణలకు అనువైన అవకాశాలు కలిగి ఉందని కూడా వారు వివరించడం జరిగింది. HPCL అలాగే మెటల్ సంయుక్త భాగస్వామ్యంతో సంస్థ ఈ గ్రీన్ కోర్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలో 3,500 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏర్పాటు చేయాలని భావిస్తున్నందుకు ఇందుకు 2 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ సెల్ తయారీ ప్లాంట్స్ ను కూడా ఏపీలో పెట్టాలని చెప్పి కూడా కోరటం జరిగింది. దాదాపు 2,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీకి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కూడా మంత్రి లోకేష్ మిట్టల్ కు స్పష్టం చేశారు. ఇలాగే RSL మిట్టల్ లో కూడా జపాన్ కు చెందిన రెస్పాన్స్ స్టీల్ సంయుక్తంగా 117.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ను రాష్ట్రంలో ప్రారంభించడానికి కూడా గుర్తు చేశారు. అలాగే వివిధ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేసే ప్లాంట్ కు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ కూడా వస్తుందని చెప్పారు. మొత్తంగా విశాఖ అటు అనకాపల్లి 2 జిల్లాలు స్టీల్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. అందుకు అనుగుణమైన ప్రాజెక్టులు పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ మేర అటు నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. శర్మ, ధన్యవాదాలు కృష్ణ. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో మంటలు ఎగసిపడగా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజుని అడిగి తెలుసుకున్నాం. కూర్మరాజు, పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? శర్మ, ఈ పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఈ ఉదయం 6:30 గంటల సమయంలో అక్కడ సాల్వెంట్ వ్యర్థాలు ఉండడంతో అవి క్షణాల్లో అగ్ని అంటుకుని అది షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే ఇంకా ఏదైనా అక్కడ నిప్పు అంటుకుందా, ఎలా జరిగిందన్న దాని మీద విచారణ జరుగుతోంది. అయితే క్షణాల్లో మంటలు అగ్నికేంద్రంలో వ్యాపించాయి. మొత్తం ఆ బ్లాక్ లో అంటే 2వ బ్లాక్ లో మొత్తం అంతా ఒకేసారి అంటుకోవడంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. బీభత్సమైన మంటలు రావడంతో అందరూ భయాందోళనకు లోనయ్యారు. ఇదే సమయంలోనే అక్కడ ఉన్న అగ్నిమాపక యంత్రాలు
హుటాహుటిన అక్కడికి మంటలను అదుపు చేయడానికి, అలాగే పక్కనున్న భవనాల్లోంచేమో అగ్నిమాపక పైపులతోటేమో అక్కడ మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాయి. ఈలోగా అనకాపల్లి నుంచి కూడాను అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మొత్తంగా ఇది అక్కడ ఉన్న వ్యర్థాలు పోగవడం, అవి అంటుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేసి ఏమో నిర్ధారణకు వచ్చారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం గాని, ఎవరికి గాయాలు పాలు కావడం గాని అటువంటి ఘటనలు ఏమి నమోదు చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదంగా సేఫ్టీ ఆడిట్ కి సంబంధించి తనిఖీలు విస్తృతంగా జరగాల్సింది, అవి ఏమో వాటిని అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి జరగడం లేదు. జరగకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు నిత్యకృత్యం అయిపోయాయి జేఎన్ ఫార్మాసిటీలో అనేసేమో కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ధన్యవాదాలు కూర్మరాజు. ఫార్మా పరిశ్రమలో కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల కార్మికుల యొక్క జీవితాలు చెలగాటమాడుతున్నారు యాజమాన్యాలు. అందుకని ఈ రోజు జరిగినటువంటి ఈ మెట్రో కెమ్ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదాన్ని కానీ చూసినట్లయితే ఈటీపీ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అక్కడే డ్రమ్స్ ని దూరంగా పద్ధతి ప్రకారంగా సర్దవలసిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగితే దాన్ని వెంటనే అదుపు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ ఫార్మా పరిశ్రమలో కనబడడం లేదు. జ్యూరిచ్లో జరిగిన ఐరోపా తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి టీజీ భరత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తు సీఎం లోకేష్ అంటూ మంత్రి భరత్ వ్యాఖ్యలు చేయడంపై ఆయన్ని సీఎం చంద్రబాబు మందలించారు. మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని, ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని హితో పలికారు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, మీరేం మాట్లాడుతున్నారు, భవిష్యత్తులో లోకేష్ సీఎం అవుతారనే వ్యాఖ్యలు ఇక్కడ అవసరమా? దావోస్ వచ్చింది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి గానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాదుగా అంటూ అక్షింతలు వేశారు. మున్ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా వారించారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పార్టీ భవిష్యత్తు నాయకుడిగా భవిష్యత్తులో కాబోయే సీఎం లోకేష్ అంటూ మంత్రి భరత్ వ్యాఖ్యానించడం విమర్శలకు దారితీస్తోంది. హైదరాబాద్లోని ప్రముఖ నిర్మాత దిల్రాజు సహా కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్రాజుతో పాటు మరో కంపెనీ పైన ఐటీ అధికారులు సోదాలు అయితే చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఏకకాలంలో 55 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లయితే మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లోని దిల్రాజు నివాసం వద్ద ఉన్నాం. దిల్రాజు నివాసంలో ఉదయం 6 గంటలకు ఆదాయ పన్ను శాఖ అధికారులు చేరుకొని ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నివాసంలో దిల్రాజు కూడా ఉన్నారు. దిల్రాజును 6 గంటల నుంచి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులు అయితే సేకరిస్తున్నారు. దిల్రాజు కార్యాలయం నివాసంతో పాటు సోదరుడు శిరీష్, కుమార్తె అనిస్తారెడ్డి నివాసాల్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 55 బృందాలు ఏకకాలంలో ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి. అయితే దిల్రాజు ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్మించినటువంటి భారీ బడ్జెట్ సినిమాలు గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమాలను నిర్మించారు. ఈ సినిమాలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలతో పాటు గత ఆర్థిక లావాదేవీల పైన ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తుంది. దిల్రాజుతో వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా ఏకకాలంలో హైదరాబాద్లో ఐటీ అధికారుల సోదాలతో అటు బంజారాహిల్స్, అటు జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కూడా మొత్తంగా అయితే సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే మరో కంపెనీ ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి సంస్థలో జరుగుతున్నట్లయితే ప్రాథమికంగానైతే మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారో ఆ సినిమా నిర్మించినటువంటి సినిమా బ్యానర్కి సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలోనైతే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికైతే అటు దిల్రాజుతో వ్యాపార భాగస్వాములతో పాటు అటు కుటుంబ సభ్యుల నివాసాల్లోనూ ఉదయం నుంచి ఐటీ అధికారులు అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపైన సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సాయంత్రం వరకు ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి దానిపైన ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది. ఓటు స్టూడియో.
రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపు ప్రాజెక్టుల స్వాధీనంపై నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, నేడు కృష్ణా బోర్డు సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? 10 నెలల విరామానంతరం హైదరాబాద్ జలసౌధ వేదికగా కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. మొత్తం 29 అంశాలను ఈ సమావేశం ఎజెండాలో పొందుపరిచారు. ప్రధానంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి నీటి వాటాలకు సంబంధించి కృష్ణా జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాడుకోవాల్సిన నీటి మఠాలకు సంబంధించిన వివాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం ప్రధానంగా చర్చకు రానుంది. గతంలో ఉన్న విధంగానే 512, 299 టీఎంసీల వాటాను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి చెప్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తమకు సగం వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం చర్చకు రానుంది. దీంతో పాటు బోర్డుకు సంబంధించిన బడ్జెట్, నిర్వహణ అంశాలు చర్చకు రానున్నాయి. అటు టెలిమెట్రీ స్టేషన్ల 2వ దశ ఏర్పాటు అంశం కూడా చర్చకు రానుంది. ఈ ఉమ్మడి జలాశయాలైన నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి ఏ రాష్ట్రం ఎంత నీటిని వాడుకుంటుందో లెక్కించేందుకు వీలుగా టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 2వ విడతలో మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయాల్సింది. ఆ అంశం కూడా చర్చకు రానుంది. దీంతో పాటు రెండు రాష్ట్రాల పరస్పర అభ్యంతరాల అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నారాయణపేట, కొడంగల్, అచ్చంపేట ఎత్తిపోతలతో పాటు సుంకిచాల ఇంటేక్ వెల్ ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించిన సామర్థ్యం పెంపు సహా ఇతరత్ర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కృష్ణానది యాజమాన్య బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఈ అంశం కూడా చర్చకు రానుంది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల, శ్రీశైలం కుడి ప్రధాన కాలువతో పాటు ఇతరత్ర ఆర్డీఎస్ కుడి కాలువ పనులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ అంశాలు కూడా చర్చకు రానున్నాయి. అటు నాగార్జున సాగర్ నిర్వహణ అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో, అనంతరం తదితర చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ తమ పరిధిలోనే ఉండాలని తెలంగాణ అంటుంది. అందుకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ అంశం కూడా ఇవాళ బోర్డు సమావేశంలో చర్చకు రానుంది. వీటితో పాటు బోర్డు బడ్జెట్, ఉద్యోగులు, ప్రధానంగా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తరలించాలన్న అంశం కూడా చర్చకు రానుంది. గతంలో విశాఖకు తరలించాలని అనుకున్నప్పటికీ అక్కడ సరైన వసతి లభించని కారణంగా వీలైతే విజయవాడను ప్రత్యామ్నాయంగా చూడాలని కూడా నిర్ణయించారు. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లేఖ రాశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని లేఖ రాశారు. తాగునీటి వినియోగదారుల సమాఖ్య కూడా ఇదే లేఖను రాసింది. ఈ నేపథ్యంలో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం విజయవాడకు తరలించే అంశం కూడా వాటి సమావేశంలో చర్చకు రానుంది. శర్మ, ధన్యవాదాలు రఘువర్ధన్. చట్టసభల కార్యకలాపాలు, సభాపతులు, సభ్యులు, సభకు ఉన్న ప్రత్యేక అధికారాలు న్యాయ పరిశీలన పరిధిలోకి రావన్న రాజ్యాంగ సూత్రాన్ని అందరూ గౌరవించాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇటీవల శాసన వ్యవస్థకు రాజ్యాంగంలో నిర్వచించిన హక్కులు, అధికారాల గురించి న్యాయ వ్యవస్థకు తరచూ గుర్తు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్నాలో సోమవారం ప్రారంభమైన 85వ అఖిల భారత సభాపతుల సదస్సులో పాల్గొన్న ఆయన రాజ్యాంగ విలువలను సుసంపన్నం చేయటంలో చట్టసభల పాత్ర అనే అంశంపై మాట్లాడారు. తన ప్రసంగాన్ని తెలుగులో చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శాసనసభలో మేము చూస్తూ ఉంటాం, అట్లీస్ట్ 1 yearలో 75 days హౌస్ రన్ అవ్వాలి. హౌస్ మస్ట్ కంటిన్యూ. Without 75 days, how can we solve the problems in the state? That is my question, sir. So I am requesting the Honorable Chair to give directions to all the states. Recently we are seeing in Andhra Pradesh, 80% new persons elected as MLAs, sir. First time MLAs. So I am requesting Chair, all are very new. There are so many problems in the assemblies, they are facing any problems, so many problems. ఈ డైరెక్షన్లో ప్రతి స్టేట్లో కూడా యంగ్స్టర్స్కి ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేసి చట్టం అంటే ఏమిటి, అసెంబ్లీ అంటే ఏమిటి, మనం ఏ విధంగా చట్టాలు చేయాలి, ఆ చట్టాలను ఏ విధంగా ప్రజలకు అందించాలి, పబ్లిక్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అన్నది మనందరం కూడా చట్టాలని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మంచి పౌరులుగా తీసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళందరినీ భాగస్వాములు చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక మంచి పౌరులుగా తీర్చడం కోసం షేర్ బాధ్యత తీసుకోవాలని చెప్పి మనం చేస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన త్వరలో జరగనున్న 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ ముసాయిదా అజెండా అంశాలపై సిఎస్ కె విజయానంద్ సమీక్ష నిర్వహించారు.
సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన సీఎస్ ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 13లో పేర్కొన్న విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖ విజయవాడ తిరుపతి విమానాశ్రయాల విస్తరణ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హోదా పెంపు తదితర అంశాలపై చర్చించారు. అలాగే అమరావతి రాజధానితో ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ లాంటి ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన 7 జిల్లాల అభివృద్ధికి కేంద్రం నుంచి సాయం ఇప్పటివరకు అందిన నిధులపై సీఎస్ చర్చించారు. రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద కేంద్రం నుంచి అందిన నిధులు, ఇంకా అందాల్సిన నిధులపై కూడా అధికారులతో చర్చించారు. ఢిల్లీలోని ఏపీ భవన్, వివిధ కేంద్ర విద్యా సంస్థలు, రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి అందుతున్న సాయంపై కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని విజయానంద్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. వాట్సాప్ ద్వారా ప్రజలకు త్వరలోనే జనన మరణ ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలలో తెనాలిలో ప్రయోగాత్మకంగా ప్రక్రియను పరిశీలించనున్నట్టు వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించే అంశంపై సమీక్ష నిర్వహించిన సీఎస్ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలను పకడ్బందీగా ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు, సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందులను సునిశ్చితంగా పరిశీలించి అధ్యయనం చేసి వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, పురపాలక శాఖలు ఆర్టీజీఎస్ అధికారులకు సహకారం అందించాలని సూచించారు. వాట్సాప్ ద్వారా ఈ సర్టిఫికెట్ల జారీ కొరకు ఆర్టీజీఎస్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పేరిట ఒక పోర్టల్ను రూపొందించామన్నారు. ఇందులో జనన మరణ నమోదు డేటా మొత్తం అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకున్నాం. లింగయ్య, ఎన్కౌంటర్లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు? ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పాలి. నిన్నటి నుంచి జరుగుతున్న ఎదురుకాల్పులు మావోయిస్టులకు, అదేవిధంగా భద్రతా బలగాలకు జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మరో 12 మంది, అంటే నిన్న 2 మావోయిస్టులు మృతి చెందినట్టు ఇప్పటికే ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. తాజాగా ఉదయం స్విమ్మింగ్ కొనసాగుతుంది. ఆ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టుగా పోలీసులు కాసేపటి క్రితం ఛత్తీస్గఢ్ పోలీసులు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ పత్రికా ప్రకటనలో దాదాపు 10 మంది మావోయిస్టులు, మరో 10 మంది మృతదేహాలను కూడా తాము కనుగొన్నట్లు కూడా పోలీసులు ప్రకటించారు. అంటే దీంతో దాదాపు నిన్నటి నుంచి జరుగుతున్న ఎదురుకాల్పులో మొత్తం 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా కూడా స్పష్టమవుతుంది. ఇది గరియాబంద్ జిల్లాలో ఈ ఎదురుకాల్పులకు ఘటనకు స్థావరంగా నిలిచింది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలు, ప్రధానంగా దండకారణ్యాన్ని మొత్తం జల్లెడబడుతున్న ఆ పోలీసులు, భద్రతా బలగాలకు ఇవాళ కూడా నిన్నటి నుంచి కూడా గరియాబంద్ జిల్లాలో జరిగిన మావోయిస్టులు తారసపడడం, భారీ ఎత్తున పోలీసులు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది పోలీసు బలగాలతో స్థానికంగా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఎదురుకాల్పులు నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగి మళ్ళీ ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భారీ ఎదురుకాల్పులతో మొత్తం ఒక యుద్ధ వాతావరణాన్ని, రణరంగాన్ని కల్పించేలా దండకారణ్యంలో కాల్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో మొత్తం నిన్నటి నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా కూడా సమాచారం వచ్చింది. అదేవిధంగా అక్కడ ఎక్కడైతే నౌపాడ జిల్లాలోని ఛత్తీస్గఢ్, ఒడిశా భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ జరిగినంది. ఈ జాయింట్ ఆపరేషన్ లోనే మొత్తం 12 మంది మావోయిస్టులు మృతదేహాలు లభ్యమైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ మావోయిస్టు మృతుల్లో మొత్తం 2 మహిళా మావోయిస్టులు కూడా కీలకమైన నేతలు కూడా ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో భారీగా నగదు, అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించిన డంపు కావచ్చు, ఇతర ఆయుధాలను భారీగా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ప్రధానమైన సుక్మా జిల్లా కావచ్చు, బీజాపూర్, అదేవిధంగా అబూజ్మడ్ ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితుల్లో
ఒక్కొక్కటిగా దాదాపు ఈ 10 రోజుల్లోనే దాదాపు 30 నుంచి 40 మంది మావోయిస్టులను అటెండ్ చేశారు. ధన్యవాదాలు లింగయ్య.